సనాతన ధర్మాన్ని నమ్మిన భారతదేశం ఈ రోజు ఎంతవరకు డెవలప్ అయిపోయింది? ఒక పక్క ఇస్రాయల్ చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూడండి, లేదా ఏ క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం కంట్రీస్ చూడండి, అవి ఎంత డెవలప్ అయింది. భారతదేశం చూడండి ఏం డెవలప్ అయిందిరా. చరిత్ర తెలుసుకోవడం కష్టం గానీ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసి బ్రెయిన్ వాష్ అయిపోవడం చాలా ఈజీ కదా. ఈ రోజు మీరు ఏ క్రిస్టియానిటీ లేదా ఇస్లామిక్ కంట్రీస్ గురించి అయితే చెప్తున్నారో డెవలప్ అయిపోయినాయి, చాలా డెవలప్ అయిపోయినాయి అని చెప్పి, ప్రతి కంట్రీ ఎక్స్క్లూడింగ్ ఇండియా తప్ప మీరు చెప్పే ప్రతి కంట్రీ కూడా ఈ రోజు జర్మనీ, రష్యా, యుఎస్ఏ, యూకే, ఎనీథింగ్ ఏ కంట్రీ గురించి మీరు మాట్లాడినా ప్రతి దేశం ఇన్వేషన్స్ తో పెరిగినాయి. ఇన్వేషన్స్ అంటే ఆక్రమణలు చేసి, ఒక దేశం మీద ఒక దేశం యుద్ధాలు చేసి, జనాల్ని చంపి, ఆక్రమణలు చేసి, డబ్బులు దోచుకొని వాళ్ళ రాజ్యాలను విస్తరింపజేసుకున్నారు. కానీ 10,000 సంవత్సరాల సివిలైజేషన్ ఉన్న నా భారతదేశం ఏ దేశం మీద కూడా ఎప్పుడూ మొదటిసారిగా దండెత్తలేదు, యుద్ధం చేయలేదు. 1000 సంవత్సరాలు ప్రపంచంలో ఉన్న 30% నుండి 35% జీడిపి మా దగ్గర ఉండేది. అంత రిచెస్ట్ కంట్రీ ఇండియా. ఈ రోజు మీరు చెప్పి యూరోప్ అటు సైడ్ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళు నోమడిక్ లైఫ్స్, అంటే ఎర్లీ హ్యూమన్స్ కి, ఆది మానవుల్లో బతికే టైం కి మేము మా సివిలైజేషన్ లో అగ్రికల్చర్ చేసి అన్నం తింటున్నాం. వాళ్ళు గుహల్లో బతికి ఆకులు కట్టుకుని వేటాడే టైం కి మా దగ్గర బిగ్గెస్ట్ సివిలైజేషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఇండియా ఫర్ యూ. తర్వాత 1000 సంవత్సరాలు చూసుకుంటే ముగల్స్ వచ్చారు, మన దేశాన్ని దోచుకున్నారు, ఆక్రమించారు, ఎంతో మందిని చంపేశారు, ఎంతో మందిని ఫోర్స్ఫుల్ గా ఇస్లాం లో కన్వర్ట్ చేశారు. ఇన్ని చేసిన తర్వాత 250 సంవత్సరాలు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఎస్టిమేటెడ్ గా ఈ రోజు వాల్యూలో చూస్తే బ్రిటిష్ వాళ్ళు 250 సంవత్సరాల్లో మన దగ్గర నుండి $45 ట్రిలియన్ ఆస్తిని మన దగ్గర నుండి తీసుకున్నారు. వాళ్ళు $45 ట్రిలియన్ అంటే ఈ రోజు చైనా, అమెరికా జీడిపి కూడా అంత లేవు. ఎంత కొలనైజేషన్ జరిగింది, ఎంత దోపిడీ జరిగింది భారతదేశం మీద. అంత జరిగిన తర్వాత కూడా ఈ రోజు వీఆర్ టాప్ 4 ఎకనామీ ఆన్ దిస్ ప్లానెట్. మామూలు విషయం, స్పేస్ లో, టెక్నాలజీలో, అన్నిట్లో కూడా దూసుకెళ్తున్నాం, అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాం. ఇదే భారతదేశం ప్లేస్ లో వేరే ఏ దేశమైనా 1000 సంవత్సరాలు ఈ దెబ్బ తింటే కోలుకోగలదా? ఈ రోజు 4th పొజిషన్ లో ఇండియా నిల్చున్నట్టు నిల్చోగలదా? చరిత్ర తెలుసుకోండి. ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఫర్ మీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్.